ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. స్వప్న, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి భారీ విజయం సాధించారు. 6,267 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పైన విజయం సాధించారు. మొత్తం టీడీపీ అభ్యర్థికి 12,780 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు వచ్చాయి. మొత్తం మీద 6,267 ఓట్ల భారీ మెజారిటీతో ముద్దుకృష్ణారెడ్డి, టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి భారీ విజయం సాధించారు. మొత్తం 20,000 ఓట్లు ఈ ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో పోలైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అత్యధికంగా 12,780 ఓట్లు వచ్చాయి. ఇతర పార్టీ వ్యక్తులు, అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందరూ కూడా పోటీ చేసినప్పటికీ వారందరికీ కేవలం 100-200 ఓట్లు మాత్రమే వచ్చాయి. అత్యధికంగానే టీడీపీ అభ్యర్థికి 12,000 పైచిలకు ఓట్లు సాధించారు. ఈ ప్రాంతంలో ఒంటిమిట్ట మండలంలో ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి రెండోసారి జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఆ ప్రాంతంలో భూ కబ్జాలు, భూ అక్రమాలు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇక్కడ కూటమి అభ్యర్థి కొత్త వ్యక్తిని, యువకుడిని అధిష్టానం రంగంలోకి దించడంతోనే విజయం దాదాపు ఖరారైందని కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒంటిమిట్ట ప్రాంతంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం, అనేక మంది మంత్రులు, జిల్లా నాయకులు అందరూ కూడా ప్రచారం చేయడంతో పాటు ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా రేపటి నుంచి అమలవుతున్నటువంటి ఆ పథకాన్ని కూడా విస్తృతంగా ఒంటిమిట్ట మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం చేసి వైసీపీ నాయకుల భూ అక్రమాలు, ప్రధానంగా రాజంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వీరందరూ కూడా రాజంపేటలో 100,000 ఎకరాలు కూడా భూ కబ్జాలకు పాల్పడ్డారు, ప్రభుత్వ భూములన్నీ కబ్జా చేశారనేది కూడా ప్రజలకు వివరించి చెప్పడంతోనే వైసీపీ పైన విరక్తి చెందినటువంటి ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉందనేటువంటి అభిప్రాయంతో కూటమి ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, ఒంటిమిట్టను ఆధ్యాత్మికంగా ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఈ టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారు. అదేవిధంగా పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా 6,033 ఓట్లతో గెలుపొందారు. ఇద్దరి అభ్యర్థులకు మెజారిటీ 6,000 పైగానే రావడం ఇది ఒకంత యాదృచ్ఛికమైనప్పటికీ కూడా రెండు పార్టీలు ఈ 2 స్థానాలను కూడా తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో కైవసం చేసుకోవడం పైన కూటమి నేతలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వప్న, ధన్యవాదాలు మురళి.